హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి నేను ఒక పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్తో అయితే వచ్చాను. అదేంటంటే నాన్ టీచింగ్ పొజిషన్స్, అసిస్టెంట్ జాబ్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, దీనికి లాస్ట్ డేట్ 30/8/2024 అయితే ఇచ్చారు. ఈ పర్మనెంట్ జాబ్స్ మన సొంత రాష్ట్రంలో కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో ఈ అసిస్టెంట్ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి ఎటువంటి సందేహం లేకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ నేను అన్నీ క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. ఇలాంటి జాబ్స్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు. చాలా చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. సో మీకు జాబ్ అయితే అప్లై అయితే చేసుకోండి. మీకు అర్హత అన్నీ మ్యాచ్ అయితే ఫ్రెండ్స్. నేను అన్ని వీడియోలో క్లియర్ చెప్తాను. అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు మిస్ చేసుకోవద్దు. అండ్ ఫ్రెండ్స్, ఈ జాబ్స్ యొక్క నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్కి వెళ్ళే ముందు ఒక్కసారి మన ఛానల్ యొక్క వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. చూసిన తర్వాత మీరు మన ఛానల్ యొక్క వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషను మన ఎక్కువ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జాబ్స్ని అయితే తీసుకొస్తాము. అదేవిధంగా మేము సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా చెప్తాము. అన్ని రకాల జాబ్స్ మన ఛానల్లో అయితే కవర్ అయితే అవుతూ ఉంటాయి. అండ్ జెన్యూన్ అంటే మాత్రమే వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. జెన్యూన్ కాదని నాకు డౌట్ వేస్తే మాత్రం అసలు నేను వీడియోనే చేయను. ఎందుకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్లై చేసుకుని జాబ్స్ కొట్టుకుంటారు. సో నాకు జెన్యూన్ కాకపోతే మాత్రం నేనైతే అసలు వీడియోనే చేయను ఫ్రెండ్స్. సో అందుకోసమే ఈ యొక్క వీడియోస్ అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని లాస్ట్ డేట్స్ ఉంటే మీకు జాబ్ కావాలి అనుకుంటే మాత్రం వెంటనే అప్లై అయితే చేసుకోండి. చాలా వాటికి తక్కువ టైం అయితే ఇస్తున్నారు. ఎవరు మిస్ చేసుకోవద్దు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లాస్ట్ డేట్ అవ్వకముందే. సో నేనైతే ప్రతి కామెంట్స్కి రిప్లై ఇస్తాను. మన ఛానల్లో ఉన్న అన్ని కామెంట్స్కి నేనైతే రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్, జెన్యూన్ కామెంట్స్కి. ఎందుకంటే డౌట్స్ రిలేటెడ్, ఎగ్జామ్ రిలేటెడ్ డౌట్స్ కానీ, లేకపోతే మీకు ఏదైనా నోటిఫికేషన్ డౌట్స్ కానీ వస్తే మాత్రం నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. మీరు కూడా ఏదైనా వీడియో ఓపెన్ చేసి మీకే తెలుస్తుంది. అండ్ మన ఛానల్లో ఇంకొకటి ఏంటంటే బెనిఫిట్, షార్ట్స్ రూపంలో షార్ట్స్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఏదైనా షార్ట్స్ మీరు అంటే క్విక్గా నోటిఫికేషన్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ షార్ట్స్ని చెక్ చేసుకోండి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో ఉంటాయి. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, జీడిఎస్ రిక్రూట్మెంట్లో ఎడిట్ ఆప్షన్ అయితే వచ్చింది. సో ఎడిట్ ఆప్షన్ నేను సడన్గా ఓపెన్ చేస్తే ఎడిట్ ఆప్షన్ అయితే ఉంది. సో చాలామంది ఆ రోజైతే మిస్టేక్స్ చేసాం అక్క అని చెప్పేసి అన్నారు. సో ఎడిట్ ఆప్షన్కి ఇలా వీడియో అయితే చేసి పెట్టేశాను. ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కమ్యూనిటీ పోస్టుల ద్వారా కూడా మేము ఏం వీడియోలు చేసామో ఆ వీడియోలు అయితే ఇలా పోస్ట్ చేస్తూ ఉంటాము, కొత్త కొత్త వీడియోస్. సో ఓవరాల్గా ఏంటంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే చాలా చాలా బెనిఫిట్స్ అయితే పొందుతారు. అదేవిధంగా మీది కూడా మాకైతే అందుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీ మోటివేషన్ కానీ, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ చేస్తూ ఉంటే, కామెంట్స్ చేస్తూ ఉంటే నాకు కూడా చాలా మోటివేషన్గా ఉండి ఇంకా వీడియోస్ చేయడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది ఆ మోటివేషన్ అనేది. అండ్ ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేస్తున్నాను. సో వీడియోలోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, అసిస్టెంట్ పొజిషన్స్ 15 అయితే ఉన్నాయి, అసిస్టెంట్ ఫినాన్స్లో 12 అయితే ఉన్నాయి. ఇవి రెండు డైరెక్ట్ రిక్రూట్మెంట్. అండ్ ఈచ్ కేటగిరీకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇక్కడ అలాట్ అయితే చేశారు, చెక్ చేసుకోండి. సో హారిజంటల్ రిజర్వేషన్ 7th CPC ప్రకారం అయితే ఉంటుంది. లెవెల్ 4 శాలరీ ఇస్తారు. అంటే మీకు అన్ని అలవెన్సెస్ అన్నీ కలుపుకుని లెవెల్ 4 శాలరీ అంటే అబౌట్ 50,000 నుంచి 60,000 శాలరీ మీకు మంత్లీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈ గవర్నమెంట్ జాబ్స్ కొట్టుకుంటే. సో మీకు వేకెన్సీస్ అనేది ఎక్కడెక్కడ ఇస్తారంటే హెడ్ క్వార్టర్స్ చెన్నైలో ఉంది, అదర్ క్యాంపసెస్ కూడా ఉన్నాయంట ఫ్రెండ్స్. దీనికి ఎక్కడెక్కడ ఉన్నాయంటే ముంబై, కోల్కతా, వైజాగ్, కొచ్చి, చెన్నై. సో మీకు పోస్టింగ్ ఎక్కడైనా ఇవ్వచ్చు, బట్ మెయిన్ హెడ్ క్వార్టర్స్ మాత్రం చెన్నై అయితే ఉంది. ఏ బ్రాంచ్లో వేకెన్సీస్ ఉంటాయో ఈ 5లో సో అక్కడ మీకు పోస్టింగ్ అనేది అయితే ఇస్తారు. సో ఇదైతే వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్. సెంట్రల్ యూనివర్సిటీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే వీళ్ళు తీసుకుంటున్నారు. ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్ టు అప్లై అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. దీని యొక్క అర్హతలు చూసుకున్నట్లయితే అసిస్టెంట్ పొజిషన్స్ అయితే గ్రూప్ C జాబ్స్, స్కేల్ ఆఫ్ పే అయితే వచ్చేసి 52,000 నుంచి 20,200 గ్రేడ్ పే అయితే కూడా ఇస్తామనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీకైతే వచ్చేసి అర్హత నాట్ మోర్ దెన్ 35 years అయితే ఉండకూడదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ చేసి మినిమం 50% మార్క్స్ అయితే ఉండాలి. మీకు ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, బట్ నాలెడ్జ్ ఇన్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మీద ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని క్లియర్గా మెన్షన్ అయితే చేస్తున్నారు. అండ్ సెకండ్ అయితే వచ్చేసి
సెకండ్ డే చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ పొజిషన్స్ అయితే ఇక్కడ ఇది ప్రీవియస్గా ఉన్న నోటిఫికేషన్ ఫ్రెండ్స్, అందుకే ఇక్కడ అప్పుడు పొజిషన్స్ వేరుగా ఉన్నాయి, ఇప్పుడు పొజిషన్స్ అయితే వేరుగా ఉన్నాయి. ఇది ప్రజెంట్ నోటిఫికేషన్. అసిస్టెంట్ 15, అసిస్టెంట్ ఫినాన్స్లో 12 అయితే ఉన్నాయి. బట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కోసం వాళ్ళు ప్రీవియస్ అయితే ఇచ్చారు. నేను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాత్రమే ఫోకస్ చేస్తాను దీంట్లో. సో ఇక్కడ చూడండి, బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ 50% మార్క్స్ అయితే ఉండాలి. మీకు ఏం చేయాలంటే 50 ఆరిట్స్ ఈక్వివాలెంట్ గ్రేడ్ ఇన్ కామర్స్, మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ అయితే మీకు మీ డిగ్రీలో అయితే ఉండాలి కంపల్సరీగా. సో ఇవి కూడా గ్రూప్ సి పొజిషన్స్ అయితే వస్తాయని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. నాట్ మోర్ దెన్ 35 ఇయర్స్ అయితే ఉండకూడదు. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాత్రం కోసం ప్రీవియస్ తీసుకున్నాను. వాళ్ళు ఇచ్చారు లింక్, నేను ప్రీవియస్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి వీళ్ళు 2024 నోటిఫికేషన్ సంబంధించిన దానికి లాస్ట్ డేట్ 30/8/2024 అయితే ఇచ్చారు. అండ్ దీనికైతే వచ్చేసి పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ, మీకు ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టాలో క్లియర్గా అయితే ఇచ్చారు. 10th క్లాస్ 10+2. సో క్యాండిడేట్ షెల్ అటాచ్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్, అన్నీ సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. మీ 10th 12th క్రీమీ లేయర్స్, యూజీ, డిగ్రీ, పీజీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఏ డాక్యుమెంట్స్ ఉన్నా సో మీరైతే కంపల్సరీగా సెల్ఫ్ అటెస్టేషన్ చేయమని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. 700 రూపీస్ అయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కట్టాలి. 1000 రూపీస్ అయితే వచ్చేసి ఆల్ అదర్ క్యాండిడేట్స్ కట్టాలి. సో నాన్ రిఫండబుల్. సో అని క్లియర్గా చెప్పారు. క్యాండిడేట్ హ్యాస్ టు మేక్ 2 separate పేమెంట్స్ ఇఫ్ అప్లయింగ్ ఫర్ బోత్ ద పోస్ట్. ఒకవేళ మీరు 2 పోస్టులకు అప్లై చేద్దాం అనుకుంటే 2 separate అప్లికేషన్స్ అయితే పెట్టాలి. 2 సార్లు అయితే ఫీ అయితే కట్టాలి. సో మీరు అయితే అప్లికేషన్ ఫీ అయితే మళ్ళీ రిటర్న్ అయితే రాదని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అసిస్టెంట్ ఫినాన్స్లో మల్టిపుల్ క్వశ్చన్స్ 120 అయితే ఉంటాయి ఇట్లాగా. సో సిలబస్ కూడా ఇచ్చారు. వేటి ఏ టాపిక్స్లో జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, అసిస్టెంట్ ఫినాన్స్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, జనరల్ మ్యాథమెటిక్స్, ఇలా చాలా రకాలుగా ఇచ్చారు. అసిస్టెంట్ దానికైతే చూడండి సబ్జెక్టులు అయితే ఇవైతే ఉంటాయి, మార్క్స్ అయితే ఇవి ఉంటాయి, డ్యూరేషన్ అయితే ఇంత ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. అసిస్టెంట్ ఫినాన్స్లో అయితే వచ్చేసి ఇవైతే ఉన్నాయి పార్ట్స్, పార్ట్ 1 పార్ట్ 2 అని అయితే 2 రకాలుగా ఉన్నాయి. సో దీనికి 120 క్వశ్చన్స్కి 120 minutes టైం అయితే ఇచ్చారు, చెక్ చేసుకోండి. అండ్ 0.25 నెగిటివ్ మార్క్ ఉంటుందని కూడా క్లియర్గా ఇచ్చారు. ఆన్లైన్ సిఆర్టీ సెంటర్స్ అయితే చూడండి, మనకైతే వచ్చేసి హైదరాబాద్ సెంటర్స్ అయితే ఇచ్చారు తెలుగు స్టేట్స్ వాళ్ళకి. సో నెక్స్ట్ అయితే బెంగళూరు కూడా ఉంది ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ ఉంటే మెన్షన్ రాయండి. 3 ప్రిఫరెన్సెస్ సిటీస్ అయితే కంపల్సరీగా పెట్టాలి. సో ఇంకా అదర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి, హాల్ టికెట్స్, అడ్మిట్ కార్డ్స్, ఇలాంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫీజ్ కవర్ అయింది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కవర్ అయ్యాయి. సో ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఎలాగో చెప్తాను ఫ్రెండ్స్. ఇది అఫీషియల్గా ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన అప్లికేషన్ పేజ్ ఫ్రెండ్స్. ఇక్కడ లాస్ట్ డేట్ కూడా మెన్షన్ చేస్తున్నారు. మీకు అన్నీ కావాల్సింది ఇందులో కూడా చెక్ చేసుకోవచ్చు. రిటర్న్ టెస్ట్ ఇలా ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అయితే 38 అని చెప్పేసి ఇచ్చారు. వ్యూ గైడ్ లైన్స్ టు అప్లై ఆన్లైన్ అయితే మీకు ఏమైనా గైడ్ లైన్స్ కావాలంటే ఇది క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఉంది కదా, దానికైతే వెళ్ళినట్లయితే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో, అసిస్టెంట్ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఈమెయిల్ ఐడి, అలాగే రీఎంటర్ ఈమెయిల్ ఐడి అంటే మళ్ళీ అది ఇవ్వండి. పాస్వర్డ్ మీరే 4 characters అయితే ఇచ్చుకోవాలి, మినిమం అయితే ఉండాలి. మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి హ్యావ్ యూ అండర్స్టూడ్ ద గైడ్ లైన్స్ ఇంక్లూడింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఎస్ పెట్టేసుకుని ఇక్కడ సబ్మిట్ అయితే చేయండి. రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ సబ్మిట్ చేస్తూ ఉంటే సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ అని చెప్పేసి నా ఈమెయిల్ ఐడికి అయితే పంపించారంట ఫ్రెండ్స్. ప్రొసీడ్ టు లాగిన్కి అయితే వెళ్ళండి. క్లోజ్ విండోకి అయితే వెళ్తున్నాను. సో ఏదైనా పర్వాలేదు, ప్రొసీడ్ టు లాగిన్కి వెళ్ళినట్లయితే మీ ఈమెయిల్ ఐడి రిజిస్టర్ చేసుకుంది అదైతే మెన్షన్ చేసుకోండి. పోస్ట్ అప్లైడ్ ఫర్ ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నారు, సో మీరే పాస్వర్డ్ ఇచ్చుకున్నారుగా, ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లాగిన్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వస్తుంది. సో ఫస్ట్ ఫిల్ అప్లికేషన్, అప్లోడింగ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్, అప్లోడింగ్ డాక్యుమెంట్స్, నెక్స్ట్ క్లిక్ హియర్ టు ప్రివ్యూ అప్లికేషన్, నెక్స్ట్ పేమెంట్, తర్వాత ప్రింట్. సో ఇవన్నీ కంప్లీట్ అయితే చేయాలి. చేంజ్ పాస్వర్డ్ కావాలంటే ఇది క్లిక్ చేసుకోండి, లేదా లాగౌట్ చేసుకోవాలంటే లాస్ట్ ఆప్షన్ అయితే ఉంది, అది క్లిక్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఫిల్ అప్లికేషన్ అయితే వెళ్తున్నాను. ఫిల్ అప్లికేషన్కి వెళ్ళడంతో ఇలా అయితే వస్తుంది. క్లిక్ హియర్ టు ఫిల్ పర్సనల్ డీటెయిల్స్, క్లిక్ హియర్ టు ఫిల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, క్లిక్ హియర్ టు ఫిల్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, క్లిక్ హియర్ టు ఫిల్ అడిషనల్ డీటెయిల్స్. ఇలా 4 స్టెప్స్ అయితే ఉన్నాయి. క్లిక్ హియర్ టు ఫిల్ పర్సనల్ డీటెయిల్స్కి అయితే వెళ్తున్నాను. అప్లయింగ్ అంటే వస్తుంది కదా, క్యాండిడేట్స్ నేమ్ అయితే ఇక్కడ పెట్టండి, ఆల్రెడీ ఇచ్చారు. సో మీరైతే సాల్యుటేషన్ అయితే రాయండి. రిటర్న్ టెస్ట్ సెంటర్సే ఫస్ట్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. నేను హైదరాబాద్ ఫస్ట్ పెట్టుకున్నాను, తర్వాత బెంగళూరు పెట్టుకున్నాను, తర్వాత వచ్చేసి ఇంకా నియర్ బై సెంటర్స్ ఏమున్నాయంటే నాకు దగ్గరలో అవి పెట్టుకుంటూ చెన్నై పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఫాదర్స్ నేమ్ ఏంటో రాయండి, మిస్టర్స్ అని చెప్పేసి మీ ఫాదర్ నేమ్.
అండ్ స్టేట్ అండ్ డొమిసైల్ అంటే మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఆ స్టేట్ అయితే రాసుకోండి. మీ జెండర్ ఏంటి ఇక్కడ మెన్షన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అడ్రస్ పెద్ద కమ్యూనికేషన్ అంటే మీ ప్రజెంట్ అడ్రస్ ఏంటి, పోస్టల్ అడ్రస్ ఏంటి, మీ నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏంటి ఇక్కడ మెన్షన్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి ఆల్రెడీ వచ్చేసింది కదా ఫ్రెండ్స్, మీ మొబైల్ నెంబర్ అన్నీ డిస్ప్లే అవుతున్నాయి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి మీ కాంటాక్ట్ నెంబర్, మీ కేటగిరీ ఏంటి ఇక్కడ మెన్షన్ చేసుకోండి. సో ఆర్ ఏ పర్సన్ విత్ డిజబిలిటీ అంటే ఎస్ ఉన్న వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, నో అంటే నో అని పెట్టుకోండి. సో మీరు ఏదైతే అది మెన్షన్ చేయండి. ఆర్ యూ నెక్స్ట్ సర్వీస్ మ్యాన్ అయితే నేను నో అని పెడుతున్నాను. మీ నేషనాలిటీ ఏంటో అది మెన్షన్ చేయండి, ఇండియనా హిందువా. సో ఆర్ యూ ఏ రెగ్యులర్ ఎంప్లాయ్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ కింద రెగ్యులర్ ఎంప్లాయ్, మీరు ఇదివరకు ప్రజెంట్ ఏమన్నా ఎంప్లాయ్ అంటే నేను నో అని పెడుతున్నాను. ఉన్నవాళ్ళు మాత్రం వేసి పెట్టండి. ఆర్ యూ పర్మనెంట్ ఎంప్లాయ్ ఆఫ్ ఐఎంయూ పర్మనెంట్ ఎంప్లాయ్ మీరు అయితే అడుగుతున్నారు, నో అని పెడుతున్నాను. ఒకవేళ పర్మనెంట్ అయితే మాత్రం ఐడి ఇవ్వాలి. డూ యూ హ్యావ్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మీద మీకు వర్కింగ్ నాలెడ్జ్ ఉందా అయితే ఉంటే వేసి పెట్టండి, లేకపోతే నో అని పెట్టేయండి. సో నెక్స్ట్ ఎనీ రిలేటివ్స్, మీ రిలేటివ్స్ ఏమైనా ఇక్కడ వర్క్ చేస్తున్నారంటే నాకు ఎవరు తెలియను కాబట్టి నేను నో అని పెట్టాను. ఒకవేళ ఉంటే మాత్రం వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ నెంబరు అండ్ రిజిస్ట్రేషన్ అయితే ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చేసి సేవ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అయితే వస్తుంది. సో బ్యాక్ అయితే వెళ్తున్నాను. నెక్స్ట్ ఫిల్ ద క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి వెళ్ళిన తోటి ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఎడిట్, డిలీట్, సీరియల్ నెంబర్, క్వాలిఫికేషన్, మీ డిగ్రీ ఎక్కడ చేశారు, ఏ స్పెషలైజేషన్, ఏ యూనివర్సిటీ బోర్డు, ఏ కాలేజ్, ఏ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎంత మార్క్స్ స్కీమ్ ఏంటి, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఎంత సిజిపిఏ, ఎంత డివిజన్, ఎంత డెలివరీ మోడ్, ఇవన్నీ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే వచ్చేసి మీరు ఫస్ట్ ఇలా ఇవ్వండి, డిగ్రీ, ఇంటర్మీడియట్, 10th అలా ఇవ్వండి ఫ్రెండ్స్. గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అయితే నేను ఫస్ట్ ఇస్తున్నాను. గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకుంటూ వెళ్తాను. చూడండి ఇలా అయితే ఇచ్చారు కదా, ఇవన్నీ ఎంటర్ చేసేసి ఇక్కడ సేవ్ క్వాలిఫికేషన్కి అయితే వెళ్ళిపోండి. సక్సెస్ఫుల్లీ ఇలా ఉంది కదా, ఇలా ఎంటర్ చేయాలి. సో ఇక్కడ అలాగే ప్రతిదీ ఎంటర్ చేసుకుని మీ 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ అలాగే అన్నీ ఎంటర్ చేసేసి వ్యాలిడేట్ క్వాలిఫికేషన్, ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ అయితే ఎక్స్పీరియన్స్కి అయితే వచ్చింది. ప్రొసీడ్ టు, నాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాను. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిన తోటే ఫిల్ అడిషనల్ డీటెయిల్స్లో ఇఫ్ సెలెక్టెడ్ స్పెసిఫై ద మినిమం రిక్వైర్డ్ జాయినింగ్ టైం అయితే వచ్చేసి నేను ఇమీడియట్ అని అయితే రాస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఇమీడియట్గా జాయిన్ అయిపోతాను. సో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే రాయండి. మీ మదర్ టంగ్ ఏంటో మెన్షన్ చేయండి. సో మదర్ టంగ్ దాని తర్వాత మీకు అదర్ లాంగ్వేజెస్ మాట్లాడడం, రాయడం, చదవడం వస్తే అవి మెన్షన్ చేయండి. నెక్స్ట్ వెదర్ ఏ సివిల్ క్రిమినల్ యాక్షన్స్ మీ మీద ఏమన్నా ఉన్నాయంటే నో అని పెడుతున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ ఐ హియర్ టు డిక్లేర్ దగ్గర పెట్టేసి సేవ్ అడిషనల్ డీటెయిల్స్కి అయితే వెళ్తున్నాను. ఫిల్డ్ ఆప్షన్ మదర్ టంగ్ షుడ్ నాట్ బి బ్లాంక్ అనేది అడుగుతుంది. సో నా మదర్ టంగ్ తెలుగు కాబట్టి నేను తెలుగు అయితే మెన్షన్ చేస్తున్నాను. సో మీ మదర్ టంగ్ ఏదైతే అది మెన్షన్ చేయండి. సో సేవ్ అడిషనల్ డీటెయిల్స్కి వెళ్తే సో ఓకే అయితే క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫర్దర్గా అయితే వచ్చేసి ఎనీ పెనాల్టీ అప్లికెంట్స్ మీ మీద ఏమైనా ఉన్నాయంటే ఇది కూడా మ్యాండేటరీ ఫీల్డ్ అయితే ఆస్ట్రిక్ ఉంది కదా ఫ్రెండ్స్, నేను చూడలేదు. సో దీనికి కూడా నో అని పెట్టేస్తున్నాను. నా మీద ఏ పెనాల్టీ లేదు కాబట్టి సేవ్ అండ్ అడిషనల్ డీటెయిల్స్కి అయితే వెళ్ళినట్టయితే సో సక్సెస్ఫుల్ అయితే వస్తుంది. నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఫోటోగ్రాఫ్ సైజ్ 20 KB నుంచి 50 KB మధ్యలో ఉండాలి. సిగ్నేచర్ అయితే 5 KB నుంచి 20 KB మధ్యలో అయితే ఉండాలి, క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత క్లిక్ హియర్ టు అప్లోడ్ యువర్ సిగ్నేచర్ అంటేనే ఇక్కడ ఇమేజ్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి నా ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేస్తాను. సార్ నెక్స్ట్కి అయితే వెళ్తున్నాను. నెక్స్ట్ అయితే వచ్చేసి అప్లోడ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. డాక్యుమెంట్ సైజ్ అనేది సో నాట్ ఎక్సీడింగ్ 300 KB ఫార్మాట్ షుడ్ బి PDF ఓన్లీ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీ అన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. సో రిలవెంట్ డిగ్రీ విత్ మేక్స్ యూ ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. మీరు 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ అన్నీ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ 10th క్లాస్, 12th క్లాస్, గ్రాడ్యుయేషన్ అలాగే గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్ కూడా అప్లోడ్ చేయమైతే క్లియర్గా చెప్తున్నారు. ఇవన్నీ ఇచ్చేసేసి సబ్మిట్ అయితే అప్లికేషన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరు అన్ని చూస్ ఫైల్ అని చెప్పేసి ఫైల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లోడ్ గ్రాడ్యుయేషన్ అంటేనే ఇక్కడ ఇలా అయితే రావాలి ఫ్రెండ్స్. అప్పుడే సబ్మిట్ అయితే వెళ్తుంది. సేవ్ అండ్ ప్రొసీడ్ సబ్మిట్ అప్లికేషన్కి అయితే వెళ్తున్నాను. డాక్యుమెంట్స్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ, ప్రొసీడ్ టు ప్రివ్యూ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అయితే చెక్ చేసుకోమంటుంది. నేను ఓకే అని క్లిక్ చేసుకుంటున్నాను. సో ఇది నా అయితే ప్రివ్యూ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఫ్రెండ్స్. నేను ఏమైనా మిస్టేక్స్ చేసుకుంటే ఇందులోనే సరి చేసుకోవచ్చు. సో ప్రొసీడ్ టు సబ్మిట్ అప్లికేషన్ ఫామా లేదా ఎడిట్ అప్లికేషన్ ఫామా ఏమైనా మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటే ఇక్కడున్న ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఏం మిస్టేక్స్ లేవు అనుకుంటే ప్రొసీడ్ టు సబ్మిట్ అప్లికేషన్ ఫామ్కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రొసీడ్ అండ్ సబ్మిట్ అప్లికేషన్ ఫామ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పేమెంట్ ఆప్షన్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఉమెన్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు.
అంటే ఉమెన్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీ అయితే లేదు ఫ్రెండ్స్, బట్ నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు. ఇక్కడ మాత్రం ఎటువంటి అప్లికేషన్ అని చెప్పేసి పేమెంట్ ఆప్షన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఉమెన్ అని చెప్పేసి చెప్తున్నారు. ద ప్రివ్యూ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ బిఫోర్ సబ్మిషన్ అయితే వచ్చేసి ఇది చెక్ చేసుకున్నాను కదా. సో ఐ హియర్ టు యాక్సెప్ట్ అండ్ కన్ఫర్మ్ అని చెప్పేసి ఎస్ కొడుతున్నాను. సో వన్స్ ద అప్లికేషన్ సబ్మిటెడ్ విల్ నాట్ బి అలౌడెడ్ ఎనీ చేంజ్ ఆర్ మోడిఫై అయితే అడుగుతున్నారు. ఎస్ అని అయితే క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి ఎవరికైతే పేమెంట్ ఆప్షన్ ఇక్కడ మేక్ పేమెంట్ అయితే ఉంటుందో వాళ్ళకి మీరు పేమెంట్ ఆప్షన్ అయితే కనపడుతుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ ఎనీ అదర్ ట్రాన్సాక్షన్ ద్వారా సరే మీరు ఆ అమౌంట్ అయితే పే చేయండి. పే చేసినమ్మంటే ఇట్లా సబ్మిట్ బటన్ అయితే వస్తుంది మీకు. ఇక్కడ మీరు సబ్మిట్ చేసేసినట్లయితే ఒక అప్లికేషన్ నెంబర్ అయితే జనరేట్ అయితే అవుతుంది. ఆ పీడిఎఫ్ని ఫర్దర్గా సేవ్ చేసుకొని మీ మెయిల్ ఐడీలో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఉమెన్ క్యాండిడేట్ని కాబట్టి నాకు పేమెంట్ ఆఫ్ ఆప్షన్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఉమెన్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. మిగతా వాళ్ళు మాత్రం అమౌంట్ అయితే పే చేయాలి. సో ఆ అమౌంట్ కూడా ఇక్కడ చూపిస్తుంది ఎంత అమౌంట్ పే చేయాలి అనేసి. సో మీరు ఆ అమౌంట్ని పే చేసేసుకొని మీరు ఫామ్ని అయితే సబ్మిట్ అయితే చేయండి. ఇది అప్లికేషన్ ప్రాసెస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.